అసలు రీల్స్ అన్నీ ఎప్పుడు వచ్చినాయి? నిజంగా చెప్పాలంటే ఈ రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? కరోనా ప్రభావం. కరోనా ముందు వరకు అసలు రీల్స్ అనేది ఎవ్వరికీ తెలియదు. నిజమే. ఏదైనా వీడియోనే, డైరెక్ట్ వీడియో చేయడం, పోస్ట్ చేయడం. ఈరోజు కరోనా అనేది ఎంత నష్టం కలిగించిందో మనుషులకి అంత లాభం కూడా కలిగించింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే అనకూడదు కానీ రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఇంకా వేరే ఇలాంటి ప్రక్రియలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా జీవనోపాధి ఉంది. ఎందుకు మీరే ఎంతో మంది టిక్ టాక్ వాళ్ళనో లేకపోతే రీల్స్ వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వాళ్ళని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కానీ రీల్స్ ఏది చేసినా దానికంటూ ఒక హద్దు ఉంటుంది. ఈరోజు నార్మల్గా ఉన్నటువంటి హౌస్ వైఫ్లు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే, చిన్నపిల్లలు అవ్వచ్చు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ఎప్పుడు చేసినా కూడా అది వికటించడమే. అది కొంతకాలం మాత్రమే హర్షిస్తారు జనం, పోను దానికి ఆదరణ తగ్గిపోతుంది. తర్వాత మీ మీద ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సో మీరు చేసేది ఏదైనా పద్ధతిగా అందరూ హర్షించే విధంగా చేసినప్పుడు ఏ రీల్స్ అయినా బాగానే ఉంటాయి. మీరు అన్నట్లు ఇప్పుడు మా డాన్స్ కూడా అంతే, శాస్త్రీయంగా ఉన్నటువంటి రీల్స్ ఎవరు చేయట్లా, అంతా కూడా వెస్టర్న్ మ్యూజిక్లకి చేయడము, లేకపోతే నార్మల్ డాన్స్ ఏదైతే ఉందో దానికి క్లాసికల్లా చేయడము. అదే ప్రాబ్లం అవుతుందండి. శాస్త్రీయమైనటువంటి నృత్యం పోతుంది. అంటే మార్పు కరెక్టే, కానీ మార్పు ముందు తరాలకి మన యొక్క నాట్యాన్ని ముందు తరాలకి అందించాలి అంటే మనం మన నాట్యాన్ని పక్కన పెట్టేసి వేరే రకమైనటువంటి ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్లకి వాటికి చేస్తుంటే ముందు తరాల వాళ్ళు ఇదే డాన్స్ అనుకుంటారు. నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో జనరేషన్లో చాలా మంది పిల్లలు డాన్స్ వేస్తున్నా కూడా వెస్టర్న్ వైపు కొత్త పేర్లతో హిప్ హాప్ కానీ ఇట్లా వేరే రకరకాల పేర్లతో కొత్త డాన్స్లను పెట్టేశారు, వచ్చేసాయి. కానీ తప్పులేదండి, అన్నీ చెయ్యాలి. ఏ నాట్యము తప్పు కాదు. వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఫోక్, జానపదం, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జానపదాల నుంచి వచ్చినాయి. మన క్లాసికల్స్ కూడా ముందు లేవు, మన శాస్త్రీయ నృత్యాలు లేవు, జానపదాల నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఏదైనా చెయ్యి, కానీ ఏది చేసినా సమాజానికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి. నీకు ఆర్థికంగా ఉపయోగం ఉండాలి.